యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది. సమాప్తమాయెను అనగా ముగించెను. అంటే యేసుక్రీస్తు సిలువ వేయక మునుపు యేసుక్రీస్తు సిలువ వేయక మునుపు ఏమి చేయాలనుకుని భూమి మీదకి వచ్చారో అవన్నీ చేశారు. కుంటివారిని బాగు చేశారు, చూపు లేని వారికి చూపునిచ్చారు, అవటి వాళ్ళని నడిచేలా చేశారు. అతను చెడువారిని, చెడ్డవారిని, మనసు లేని వారిని, అసలు దేవుడు అంటే తెలియని వారిని, ఎలా ఉండాలో తెలియని వారిని, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా నడవడికలో ఉండాలో, మనం ఏ విధంగా ప్రవర్తించాలో అన్నీ తెలియచేసి క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలో తెలియచేశారు. అంతేకాకుండా ఇందాక అయ్యగారు పాట పాడినప్పుడు ఇది రాతి గుండెల్ని మాంసపు గుండెల కింద మార్చారన్నారు కదా. అంటే మాంసపు గుండె కింద మార్చడానికి ఆయన ప్రాణాన్ని పెట్టారు. అతను సమాప్తమాయను అంటే అతను మనం భూప్రపంచంలో ఉన్న మొత్తం మనుషులందరూ మారాలి అనుకున్నారు. అతను చనిపోయే ముందు వాళ్ళందరినీ మనుషులుగా చూశారు. అందుకే సమాప్తమాయను అనే పదాన్ని పలికారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.